మీకు తెలుసా 300 కోట్ల ఆఫర్ వదులుకున్న విరాట్ కోహ్లీ. ఎవరైనా కోట్లలో ఆఫర్ వస్తే ఎందుకు వదులుకుంటారు? ఎగిరిగంతేస్తారంతే. కానీ మన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మాత్రం ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 300 కోట్ల ఆఫర్ని వదులుకున్నాడు. ఇంతకీ ఆ భారీ డీల్కు విరాట్ నో చెప్పడానికి కారణమేంటో తెలుసుకుందామా? గత 8 సంవత్సరాలుగా పూమాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న కోహ్లీ ఆ ఒప్పందం ముగియడంతో మళ్లీ అతడినే కంటిన్యూ చేయాలని పూమా భావించి 300 కోట్లు ఆఫర్ చేసింది. కానీ కోహ్లీ ఈ డీల్కి నో చెప్పాడు. అంతేకాదు, తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి పూమాకు సంబంధించిన అన్ని యాడ్స్ను రీల్స్ సెక్షన్లోకి మార్చాడు. ఎందుకంటే తన సొంత బ్రాండ్ అయిన వన్ కంపెనీని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు కోహ్లీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ వేర్, ఫుట్వేర్, దుస్తులు లాంటి విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న 180ను మరింత విస్తరించాలని కోహ్లీ డిసైడ్ అయ్యాడు. అందుకే పూమాకు గుడ్ బై చెప్పాడు. మరింకెందుకు ఆలస్యం, ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ని ఇప్పుడే మీ ఫ్రెండ్కి షేర్ చేయండి.